టు మై ఛానల్. జగదీశ్ందుకు ఇవాళ ఏంటంటే కొత్త ఎపిసోడ్తో వచ్చేసాను. ఇవాళ ఏంటంటే గ్లాస్ బాటిల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దామా. ఇది ఆల్రెడీ నేను పెయింట్ చేశాను. నాకు ఈ కలర్ నచ్చక మళ్ళీ ఇంకోసారి పెయింట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అయినా పెయింట్ చేస్తే ఏమొస్తుందని అనుకుంటున్నారా? చూసేయండి మీరే. ఇప్పుడైతే నన్ను మంచి కలర్ అని చూస్ చేసుకుంటున్నాను. మంచి కలర్ చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో మనకి టైం పడుతుంది కదా. అయిపోయాయి శాతం ఇక్కడ. అని చెప్పి వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తే మనకు పెయింట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి పెయింట్ రావట్లేదు కదా, అందుకని అన్నీ కలర్ అనేది తీసేసుకున్నాము. అన్నీ ముద్ద కట్టిపోయాయి గైస్. వాటర్ వేసేసాము. వాటర్ వేసి మిక్స్ చేసాము. బాగా గడ్డగట్టాయి, ఎందుకంటే 1 వీక్ పెయింటింగ్ జోలికి వెళ్ళకపోతే గడ్డ కట్టేసాయి. మరి నేను క్యాప్ సరిగా పెట్టలేదు, ఏం పెట్టలేదు, మరి నాకైతే అర్థం కావడం లేదు. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ అనేది నేనైతే ఇలా వేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను అనేది ఈ కలర్తో పెయింట్ చేస్తున్నాను. చాలా బాగుంది అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. డ్రై అయిపోయింది కాబట్టి కలర్ అనేది మనకి కనిపించట్లేదు. ఇది నేను ముందే వేసింది అల్కోరెడ్ కలర్ కాబట్టి కవర్ అయిపోతుంది. నేనైతే మంచిగా అయితే కలర్ వేసేసాను. ఇది డ్రై అయిపోతే ఇలా ఉండదు. మంచిగా అంటే తిన్నగా అంటే తిన్ కలర్లో ఉంటుంది, అంటే ఈ కలర్లో ఉంటుంది. ఇలా అనేది పెయింట్ చేసేసాను. బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇది ఆరిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే చేసేసేయండి, ఓకేనా. స్టే ట్యూన్. ఇది కూడా అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే వైట్ అయిపోయింది, అందుకని పర్పుల్లా చేంజ్ చేశాను. అంటే కొద్దిగా పర్పుల్ మిక్స్ చేసి పర్పుల్లా చేశానంటే లైట్ పర్పుల్ చేసేసాను. అది కూడా అయిపోయేసరికి డార్క్ పర్పుల్లోకి వాటర్ వేసి కొద్దిగా మిక్స్ చేసేసాను. అండ్ ఇది ఇంకా ఖాళీయే కాబట్టి దీన్ని ఏం చేస్తానో కూడా వీడియో పెట్టేస్తాను. ఆ వీడియో మీరు ఇంకా అంటే నేను ఇంకా పెట్టలేదు అనమాట. గ్రీన్ అంటే వైలెట్ ఏ కలర్ మ్యాచ్ అవుతుందా అని చూస్తున్నా. చాలామంది ఎల్లో కమెంట్ పెట్టారు కాబట్టి ఎల్లో బాగుంది అని అయితే అన్నారు. సో నేను అనేది ఎల్లోనే వేస్తా. సో అన్నీ గడ్డగట్టిపోయాయి, ఎందుకంటే నేను క్యాప్స్ సరిగ్గా పెట్టలేదు ఏమో, మరి బాగా గడ్డి కట్టిపోయాయి. ఇప్పుడు ఇది తీయలేక నన్ను అల్లాడిపోవాలి. చూసారా ఎట్లా గడ్డి కట్టిందో.
వేస్తున్నాను అని అనుకోకండి. ఇలా పత్తా వేస్తాను. అంతగా గవర్నమెంట్ చేస్తే నేను ఎందుకు ఏం చెప్పండి, ఖచ్చితంగా వేస్తాను. వాటిని కొద్దిగా ఇందులో వేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఏ కలర్ వస్తుందో ఏంటో తెలీదు. ఎస్, ఎల్లోనే వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. సో ఈ కలర్ అయితే వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. పర్పుల్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే ఎల్లోనే వచ్చింది. దేనివల్ల తెలీదు, ఎక్కువ ఎల్లో ఉండడం వల్ల ఏమో మరి తెలియదు, కానీ వాటర్ పోయగానే ఈజీగా గడ్డ కట్టకుండా అంటే ఈజీగా వచ్చేసింది. నార్మల్గా అయితే ఎక్కువ కలర్స్ అయితే గడ్డ కట్టవు, ఇవి వచ్చేసి వాటర్ కలర్స్ కదా, అందుకని గడ్డ కట్టాయి. మరి ఎందులో తెలియదు. మరి ఇది వచ్చేసి బ్రష్ అనమాట. ఇది ఆరిపోవడం వల్ల నేను అది వేస్తున్నాను, వేసేస్తున్నా. వైట్ కలర్, సారీ ఎల్లో కలరే. ఇవన్నీ ఆరిపోయింది, వస్తున్నా. సో ఇలా 1 by layer వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే హార్ట్ సింబల్స్ అనేది తీసుకుంటూ వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి నా ఆర్ట్ అన్నమాట. ఇందులో ఏం పడతాను కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. హలో గైస్, బ్యాక్. చూసారా, బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. బాయ్.